తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతుందంటూ కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకోవడం, డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయడం వంటి సంఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక గంజాయి అమ్మకాలపైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలను కూడా వెలుగులోకి తీసుకుని వచ్చింది. ఇక గంజాయిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం లేఖ కూడా రాసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ యువత గంజాయి మత్తులో మునిగిపోతుందంటూ కుటుంబాలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ వివేకానంద వాపోయారు. అయితే చివరికి పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లోనూ కూడా గంజాయి విక్రయిస్తున్నారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు అరికట్టడానికి బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. జగద్గుట్టలోని పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు దొరకడం కలకలం రేపింది. ఓ కిరాణా షాప్లో ఈ గంజాయి చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. సుమారు 9.5 కేజీల బరువు ఉండే చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. కిరాణా షాపును నిర్వహిస్తున్న ఒక మహిళను అరెస్టు చేశారు. కిరాణా షాపులో కూడా గంజాయి దొరుకుతుందంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కేపీ వివేకానంద ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ జగద్గిరిగుట్ట ఇంజనీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి. అందువల్లే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.